చేసుడు ఈజీ కాదు. అబ్బా అన్న, మీరు నాతో దొంగతనాలు ఎట్లా చేయాలో కోర్సులు చెప్పిస్తున్నట్టే ఉంది ప్రతిసారి. ఏం లేదు, ఇలా దొంగతనం చేయాలంటే గట్టిగా ఉండాలి, తంతే తలుపులు ఇరిగేటట్టు ఉండాలి, తాళం తీయాలంటే మస్తు టెక్నిక్ ఉండాలి, ఎవడన్నా వస్తే గుర్రం కంటే ఎక్కువ స్పీడ్ గురకాలి. చేతిలో తుపాకున్న మీరేంద్ర నాయన గట్లురికిండ్రు, ఏం దొంగలరా నాయన. పైసల్ది అని తుపాకీ సూటి పెట్టిండు నల్లంగోడు. ఎర్రంగోడు ఇటు రాబోతున్నాడు. అక్కేమో సీరియస్ గా లెక్కలు చూస్తుంది. ఈ ట్రోకు సింగ్ సాబ్ ఉన్నాడు. చెల్ ఎవల్రా మీరు అని అక్కలేసింది. గంతే తుర్రు మంజారుకున్నారు తుపాకీ రాయిళ్ళు. అగగో ఆడు తలుపు కాడికి పోయి తుపాకీ సూటి పెడుతుండు. ఏ కాల్చిరా చూద్దాం అనుకుంటా ముంగటికి పోయింది అక్క. ఇంత ఇంత దగ్గరికి పోతుంటే పట్టా లేకుంటూరికిండ్రు. అక్క చేతులు ఉన్నది కూడా తుపాకేమో అనుకునేరు. కాదు, ఈ స్మార్ట్ ఫోను. ఇంతకు మన సింగ్ సారేడి అని చూస్తుండ్రా. ఊరికి అర్రలా దాసుకుండు అదురుకొని. పంజాబ్ రాష్ట్రంలో ఓ ఫోన్ల దుఃఖం ఇది. దొంగతనం కొత్తున్నట్టుంది. ఉత్తుత్తి తుపాకీ పట్టుకొచ్చి బెదిరియబోతే అక్క ధైర్యానికి ఉతగనే తోక వీకిండ్రు. అక్క నువ్వు నియంగా గిరేట్ పో.